ఓకే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే బాబా. సో ఈరోజు మనం 9th జూన్ ఫస్ట్ షిఫ్ట్ ప్లస్ సెకండ్ షిఫ్ట్ రెండు కమాండ్ ఈరోజు ఏ క్వశ్చన్స్ వచ్చినాయి అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఓకే, సో వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు. సో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఇంకా మేము జెన్యూన్గా ఇవి అన్ని క్వశ్చన్స్ జెన్యూన్ 100% రియల్ డాటాతో ప్లస్ ఎక్స్ప్లెనేషన్తో చెప్తున్నాం. సో దీని వెనకాల చాలా అన్ని క్వశ్చన్స్ గ్యాదర్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో ఇంకా 100% జెన్యూన్ డాటా ఇది. ఒక్క క్వశ్చన్ కూడా ఫేక్ ఉండదు. సో లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. లెట్స్ స్టార్ట్. ఓకే, లెట్స్ స్టార్ట్. విచ్ కంట్రీ ఈజ్ టు ద ఈస్ట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్? అరుణాచల్ ప్రదేశ్కి ఏ కంట్రీ ఈస్ట్లో ఉంది? సో గుర్తుపెట్టుకోండి, అరుణాచల్ ప్రదేశ్కి ఈస్ట్లో ఉన్న కంట్రీ ఏదంటే, హిమాచల్ ప్రదేశ్కి ఈస్ట్లో ఉందంటే గుర్తుపెట్టుకోండి మయన్మార్ కంట్రీ ఏమో అరుణాచల్ ప్రదేశ్కి ఈస్ట్లో ఉంది. సో నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళకి ఏం అడగవచ్చు అంటే, అరుణాచల్ ప్రదేశ్కి వెస్ట్లో ఉన్న కంట్రీ ఏదంటే భూటాన్. గుర్తుపెట్టుకోండి, భూటాన్ వెస్ట్లో ఉంది. చైనా కంట్రీ ఏమో మనకు అరుణాచల్ ప్రదేశ్కి నార్త్లో ఉంది. సౌత్లో ఏది ఉందంటే అస్సాం ఉంది. గుర్తుపెట్టుకోండి, మనకు అరుణాచల్ ప్రదేశ్కి మనకు ఈస్ట్లో ఏది ఉంది, మయన్మార్ ఉంది. చైనా ఏమో నార్త్లో ఉంది, భూటాన్ ఏమో వెస్ట్లో ఉంది, అస్సాం ఏమో సౌత్లో ఉంది. సో అరుణాచల్ ప్రదేశ్ బార్డర్ కంట్రీస్ ప్లస్ బార్డర్ స్టేట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆఫ్టర్ హౌ మెనీ డేస్ డిడ్ సునీతా విలియమ్స్ రిటర్న్ ఫ్రమ్ స్పేస్? ఓకే, సునీతా విలియం స్పేస్ నుంచి ఎన్ని డేస్ తర్వాత రిటర్న్ వచ్చింది అంటే గుర్తుపెట్టుకోండి, సునీతా విలియం రిటర్న్ టు ఎర్త్ ఆన్ ఏ డేట్ నుంచి ఏ డేట్కి మనకు స్పేస్ నుంచి సునీతా విలియం రిటర్న్ వచ్చింది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. March 18, 2025 ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. సునీతా విలియం ఎర్త్కి రిటర్న్ వచ్చిన డేట్ ఏంది? March 18, 2025. సో ఎన్ని డేస్ స్పెండ్ చేశారంటే 286 డేస్ స్పెండ్ చేశారు. సో ఆప్షన్లో 286 ఉంటే అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సునీతా విలియమ్స్ స్పెండ్ చేశారు. ఇనీషియల్గా ఓన్లీ 8 డేస్కే ప్లానింగ్ చేసిండ్రు, కానీ అది సమ్ టెక్నికల్ రీజన్స్ వల్ల ఏమో సునీతా విలియమ్స్ స్పేస్లో స్పెండ్ చేశారు. ఎప్పుడు వచ్చారు ఎర్త్ కంటే? March 18, 2025 గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ డివిడి ప్లేయర్ ఉంటుంది కదా, దాని ఫ్రీక్వెన్సీ ఎంత అడిగిండు. సో గుర్తుపెట్టుకోండి, డివిడి ప్లేయర్స్ది ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 474 టెరాహెర్ట్జెస్. THz అంటే టెరాహెర్ట్జెస్. 474 టెరాహెర్ట్జెస్ ఏమో డివిడిది ఫ్రీక్వెన్సీ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. వేవ్ లెంత్ ఎంత అంటే 650 నానోమీటర్స్. 650 నానోమీటర్స్ ఏమో వేవ్ లెంత్, 474 టెరాహెర్ట్జెస్ ఏమో మనకు ఫ్రీక్వెన్సీ. సో ఇది రేర్ క్వశ్చన్స్. ఇంకా ఈరోజు ఎవరైతే ఎగ్జామ్ రాసిండ్రో ఈరోజు షిఫ్ట్లలో క్వశ్చన్స్ యాజ్ కంపేర్ టు ప్రీవియస్ షిఫ్ట్స్, ఈరోజు 9th జూన్ షిఫ్ట్స్ ఏమో కొంచెం క్వశ్చన్స్ టఫ్ వస్తున్నాయి. సో ఈరోజు షిఫ్ట్స్ అన్నీ టఫ్ వస్తున్నాయి. సో నార్మలైజేషన్లో ఈరోజు ఎవరైతే మంచిగా రాయలేరో ఎగ్జామ్, సో అంత వరీ అవ్వాల్సిన అవసరం లేదు. నార్మలైజేషన్లో మీకు ఎక్కువ మార్క్స్ కలుస్తాయి, ఎందుకంటే మీ షిఫ్ట్ హార్డ్ వచ్చింది కాబట్టి నార్మలైజేషన్లో మీకు ఇంక్రీజ్ అవుద్ది మార్క్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వైల్ బాయ్స్ పర్ఫామ్ బాంగ్రా, ద ట్రెడిషనల్ ఫోక్ డ్యాన్స్ ఆఫ్ పంజాబ్, విచ్ డ్యాన్స్ డు గర్ల్స్ ఆఫ్టెన్ పర్ఫామ్? అంటే మనకు తెలుసుగా పంజాబ్ ఫ్లోక్ డాన్సెస్ ఏది, బాంగ్రా ఒకటి, గిద్దా ఒకటి. బాంగ్రా ఒకటి, గిద్దా ఒకటి, రెండు మనకు ఫ్లోక్ డ్యాన్సెస్ ఆఫ్ పంజాబ్. సో మనకు బాంగ్రా ఏమో బాయ్స్ పర్ఫామ్ చేస్తారు, పంజాబ్లో బాంగ్రా డ్యాన్స్ బాయ్స్ పర్ఫామ్ చేస్తారు. గర్ల్స్ ఏ డ్యాన్స్ పర్ఫామ్ చేస్తారంటే గిద్దా డ్యాన్స్ పర్ఫామ్ చేస్తారు. సో బాంగ్రా డ్యాన్స్ బాయ్స్ పర్ఫామ్ చేస్తారు, గిద్దా డ్యాన్స్ ఏమో గర్ల్స్ పర్ఫామ్ చేస్తారు. సో రెండు ఫ్లోక్ డ్యాన్స్ ఆఫ్ పంజాబ్ స్టేట్, ఇంపార్టెంట్ ఫ్లోక్ డ్యాన్స్ ఆఫ్ పంజాబ్ స్టేట్ బాంగ్రా ప్లస్ గిద్దా. బాంగ్రా డ్యాన్స్ పర్ఫార్మ్స్ బై బాయ్స్, గిద్దా డ్యాన్స్ ఆఫ్టెన్ పర్ఫార్మ్స్ బై గర్ల్స్. ఓకే, రెండు ఎవరు పర్ఫామ్ చేస్తారు ప్లస్ ఏ స్టేట్కి చెందిన ఫ్లోక్ డ్యాన్స్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. గ్లోబల్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. టోటల్ ఇండెక్సెస్ పార్ట్లో అన్ని ఇండెక్సెస్ గురించి మనం ఒక కరెంట్ అఫైర్లో ఒక వీడియో చేసినాం. సో డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, ఆ వీడియో ఎవరైతే చూడలేరో చూడండి. ఆ ఇండెక్సెస్ పార్ట్ నుంచి చాలా క్వశ్చన్స్ దిగుతున్నాయి. సో ఇది ఆల్రెడీ ఈ క్వశ్చన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. గ్లోబల్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ప్రకారం టాప్లో ఉన్న కంట్రీ, విచ్ కంట్రీ వాస్ ఫస్ట్, టాప్లో ఉన్న కంట్రీ ఏదని అడిగిండు. సో డెన్మార్క్ టాప్లో ఉంది.
దేని ప్రకారం అంటే గ్లోబల్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ప్రకారం డెన్మార్క్ టాప్లో ఉంది. సో నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇండియా పొజిషన్ ఎంత, గ్లోబల్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో మనకు ఇండియా పొజిషన్ ఎంత అంటే 10th పొజిషన్లో ఇండియా ఉంది. 10th పొజిషన్లో ఇండియా ఉంది. డెన్మార్క్ ఏమో టాప్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆన్ ద ఒకేషన్ ఆఫ్ 150th యానివర్సిటీ ఆఫ్ లార్డ్ బిర్సా ముండా. సో మనకు అందరికీ తెలుసుగా ఈ లార్డ్ బిర్సా ముండా క్వశ్చన్స్ పోయిన షిఫ్ట్లో కూడా వచ్చింది. ఇది లార్డ్ బిర్సా ముండా ట్రైబల్ లీడర్ అన్నట్టు, ఫేమస్ ట్రైబల్ లీడర్. 15th నవంబర్ రోజు మనకు లార్డ్ బిర్సా ముండా 150th బర్త్ యానివర్సిటీ సెలబ్రేట్ చేసుకున్నాం. సో గుర్తుపెట్టుకోండి, 15th నవంబర్ రోజు మనకు 150th యానివర్సిటీ ఆఫ్ లార్డ్ బిర్సా ముండా సెలబ్రేట్ చేసుకున్నాం అక్రాస్ ద కంట్రీ. గుర్తుపెట్టుకోండి డేట్ 15th నవంబర్. సో నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళకు అడగొచ్చు, మనకు లార్డ్ బిర్సా ముండా ఎవరంటే ఈయన ఫేమస్ అన్నట్టు, ఫేమస్ ట్రైబల్ లీడర్ అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద టోటల్ ఫర్టిలిటీ రేట్ ఇన్ 2019 to 2021? 2019 నుంచి 2021 వరకు మనకు టోటల్ ఫర్టిలిటీ రేట్ ఇండియాది ఎంత అంటే గుర్తుపెట్టుకోండి 2. మన ఇండియా ఫర్టిలిటీ రేట్ ఎంత? 2019 to 2021 వరకు మన ఇండియా ఫర్టిలిటీ రేట్ ఎంత అంటే 2, గుర్తుపెట్టుకోండి 2%. ఇంపార్టెంట్ క్వశ్చన్, కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చిన క్వశ్చన్ ఇది. ద థీమ్ ఆఫ్ ఎక్స్పో 2025 ఇన్ ఒసాకా. జపాన్లో ఒక ఈవెంట్ ఉంటుంది ఎక్స్పో 2025, ఇది జపాన్లో ఒసాకా ప్లేస్లో. సో దీని థీమ్ ఏది అని అడిగిండు, గుర్తుపెట్టుకోండి. ఎక్స్పో 2025 ది థీమ్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, డిజైనింగ్ ఫ్యూచర్ సొసైటీ ఫర్ అవర్ లైఫ్స్. డిజైనింగ్ ఫ్యూచర్ సొసైటీ ఫర్ అవర్ లైఫ్స్, ఇదేమో ఎక్స్పో 2025 ది థీమ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ లాంగ్వేజ్ వాజ్ యాడెడ్ టు ద 8th షెడ్యూల్ ఇన్ ద 71st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్? 71st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 8th షెడ్యూల్లో మనకు ఏ లాంగ్వేజెస్ యాడ్ చేసిందంటే గుర్తుపెట్టుకొని కొంకణి, మణిపురి, నేపాలి. కొంకణి, మణిపురి, నేపాలి ఈ 3 లాంగ్వేజెస్ యాడ్ చేసిండ్రు. ఓకే, నెక్స్ట్ కెమిస్ట్రీ నుంచి వచ్చిన క్వశ్చన్. వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ 2 మాలిక్యూల్ ఆఫ్ CO2? CO2లో ఏంటంటే మనకు ఆటమాసిటీ అడిగిండు, ఒక ఆటంలో ఎన్ని మాలిక్యూల్స్ ఉంటుంది అది చెప్పేది ఆటమాసిటీ అన్నట్టు. సో మనకు ఇప్పుడు ఏదైనా ఈ క్వశ్చన్ అయితే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు CO2 నుంచి అడిగిండు, నెక్స్ట్ వచ్చు ఇట్లా నెక్స్ట్ డిఫరెంట్ ఎలిమెంట్స్ది అడుగుతాడు ఆటమాసిటీ. సో ఈడ మనకు CO2ది ఆటమాసిటీ అడిగిండు. సో గుర్తుపెట్టుకోండి ఆటమాసిటీ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటే గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ మనకు ఈ క్వశ్చన్. డిఫరెంట్ ఎలిమెంట్స్ నుంచి అడుగుతాడు, 100% క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇప్పుడు ఇది ఈజీ ఏం లేదు. ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారంటే ఇప్పుడు మనకు ఆక్సిజన్కి ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి? 2 మాలిక్యూల్స్ ఉన్నాయి. ఓకే, కార్బన్కి ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి? ఏది లేదు. ఇక్కడ అటాచ్డ్ ఏమైనా ఉందా? ఏం లేదు అన్నప్పుడు ఒకటి అవుతుంది, ఏది లేనప్పుడు ఒకటి అవుతుంది. సో 2 + 1 ఎంత? 3. సో మనకు ఆటమాసిటీ ఎన్ని ఆటమ్స్ ఉంటాయంటే CO2లో ఎన్ని ఆటమ్స్ ఉంటాయంటే 3 ఆటమ్స్ ఉంటాయి. ఆటమాసిటీ అన్న ఆటమ్స్ అన్న సేమ్. మనకు డైరెక్ట్ అడుగుతాడు CO2లో ఎన్ని ఆటమాసిటీ ఎంత? 3 ఉంటుంది. సో నెక్స్ట్ మీకు ఇంకో క్వశ్చన్ ఇస్తున్నా హోంవర్క్. H2Oలో ఆటమాసిటీ ఎంత? నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్ని ఉంటాయి? H2Oది ఆటమాసిటీ ఎంత? కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నెక్స్ట్ మీ షిఫ్ట్లో రావచ్చు, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కెమిస్ట్రీ నుంచి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నయాబ్ సింగ్ సైని ఈజ్ ద కరెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్. నయాబ్ సింగ్ సైని ఏ స్టేట్కి చెందిన చీఫ్ మినిస్టర్? ఇది కూడా కరెంట్ అఫైర్స్ నుంచి అడిగిండు. సో గుర్తుపెట్టుకోండి మనకు 11th చీఫ్ మినిస్టర్ ఆఫ్ హర్యానా. 11th చీఫ్ మినిస్టర్ ఆఫ్ హర్యానా ఎవరంటే నయాబ్ సింగ్ సైని. నయాబ్ సింగ్ సైని ఈజ్ ద 11th చీఫ్ మినిస్టర్ ఆఫ్ హర్యానా. సో అన్ని స్టేట్స్వి చీఫ్ మినిస్టర్స్ కూడా చూసుకోండి, అడుగుతున్నాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్ హ్యాస్ ద బీజేపీ గవర్నమెంట్ ఆన్ ఇన్ ఢిల్లీ? ఎన్ని ఇయర్స్ తర్వాత మనకు బీజేపీ గవర్నమెంట్ ఢిల్లీలో గెలిచింది? అండ్ హౌ మెనీ సీట్స్, ఎన్ని సీట్స్ గెలిచింది, ఇంకా ఎన్ని సంవత్సరాల తర్వాత గెలిచింది? సో గుర్తుపెట్టుకోండి బీజేపీ భారతీయ జనతా పార్టీ 48 సీట్స్ అవుట్ ఆఫ్ 70 సీట్స్ 48 సీట్స్ గెలిచింది ఢిల్లీలో. గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎన్ని ఇయర్స్ తర్వాత గెలిచింది, పవర్లో వచ్చింది బీజేపీ ఢిల్లీలో అంటే గుర్తుపెట్టుకోండి ఆఫ్టర్ 27 ఇయర్స్ తర్వాత మనకు ఢిల్లీలో బీజేపీ పవర్లో వచ్చింది, ప్లస్ 48 సీట్స్ గెలిచింది అవుట్ ఆఫ్ 70 సీట్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద కంట్రీ దట్ షేర్స్ ఇట్స్ బార్డర్.
సో మనకు ఇండియాది బార్డరింగ్ కంట్రీస్ గురించి అడిగిండంట. సో ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఏది అడిగిండో తెలియదు, కానీ మన ఇండియాలో బార్డరింగ్ కంట్రీస్ గురించి అడిగిండంట. సో గుర్తుపెట్టుకోండి, ఇండియాలో బార్డరింగ్ కంట్రీస్ ఇండియావి చూసుకోండి. ఆ బార్డరింగ్ కంట్రీస్ ఆఫ్ ఇండియా గురించి అడిగిండంట క్వశ్చన్. ఎగ్జాక్ట్ ఏ క్వశ్చన్ అనేది తెలియదు, కానీ బార్డరింగ్ కంట్రీస్ గురించి అడిగిండంట. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ వాజ్ ద నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ వాజ్ ఎస్టాబ్లిష్డ్? నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే గుర్తుపెట్టుకోండి, 6th August 1952. 6th August 1952 రోజు నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎస్టాబ్లిష్ అయింది. ఇంకా మనకు మ్యాథ్స్ ప్లస్ రీజనింగ్ నుంచి కొన్ని టాపిక్స్ చెప్తా, ఇవి మీరు చూసుకొని ఉండి ఎగ్జామ్ ఉన్న వాళ్ళు. ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 4 క్వశ్చన్స్ అడిగిండంట ఈరోజు. జియోమెట్రీ నుంచి 3 క్వశ్చన్స్ అడిగిండంట. సింప్లిఫికేషన్ నుంచి 4 క్వశ్చన్స్ అడిగిండంట. రీజనింగ్లో మనకు సిరీస్ నుంచి 3 క్వశ్చన్స్ అంట. కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి 3 క్వశ్చన్స్ అంట. సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి 4 to 5 క్వశ్చన్స్ అంట. సో ఇవి గుర్తుపెట్టుకోండి, మనకు సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి చాలా క్వశ్చన్స్ ఎక్స్ట్రా. ఎవరైతే చూడలేరో ఒకసారి సీటింగ్ అరేంజ్మెంట్ డీటెయిల్గా చూసుకోండి. 4 to 5 క్వశ్చన్స్ వస్తున్నాయి. మనకు మ్యాథ్స్లో ఏమో ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి హై వెయిటేజ్ అడుగుతున్నాడు. సింప్లిఫికేషన్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్, సింప్లిఫికేషన్ ఇంకా ప్రాఫిట్ అండ్ లాస్, మ్యాథ్స్లో ఈ టాపిక్స్ గురించి ఎక్కువ వెయిటేజ్ అడుగుతున్నాడు. మనకు రీజనింగ్లో కోడింగ్, డీకోడింగ్, సిరీస్ కానీ సీటింగ్ అరేంజ్మెంట్స్ కానీ వీటిలో నుంచి ఎక్కువ వెయిటేజ్ అడుగుతున్నాడు. సో నెక్స్ట్ షిఫ్ట్ ఉన్న వాళ్ళు ఇవి డీటెయిల్గా చూసుకొని ఉండి. ఓకే, థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కీప్ వాచింగ్ జీకే బాబా.